దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి కృపామయుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నతమైన వాగ్దానం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి. లూకాసు వార్త 21:36. ప్రియా కల్వరి కృపామయుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబం విజయం పొందుతూ ఆయనతో కొనసాగుతుందని నేను నమ్ముచున్నాను. దేవాదేవుడు తన ఆత్మకార్యం మీ పట్ల జరిగించి ఆయన కృపాకిరణాలు మీతో ఉదయింపచేయునుగాక. ఈ కల్వరి విమోచన దినాల్లో మనం ఉన్నాం. కల్వరి కార్యసాధకుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శాశ్వత కృప మీతో మీ కుటుంబంతో నిత్యముండుగాక. మీకు ప్రత్యేక అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. మీ ప్రార్థన అవసరతలు తప్పక ప్రభు తీర్చి మీకు మేలైన ఘనమైన కార్యం చేయాలి. గొప్ప దేవుడే మన ప్రభు. ఎడతెక్క ప్రార్థన చేయండి. ప్రతి విషయం నందు కృతజ్ఞాస్తులు ఆ దేవాదేవుడి తెలియపరచండి. ఎడతెక్క మనం చేసే ప్రార్థన ద్వారా ప్రతిఫలం మనం పొందగలదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రార్థించడం మానవద్దు. 2-3 దినములు మీరు ప్రార్థించిన పక్షంన తరువాత ప్రార్థించడం ఎంతో కష్టమైపోతుంది. ప్రార్థన ఆత్మ కలిగిన వారే ప్రార్థించడానికి ప్రయాసపడే వలన ఉంటుందని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, ప్రార్థించడం మానివేసిన ఎల్లా ఆపద సంభవించినప్పుడును అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రార్థించలేం. కొన్ని దినములు ప్రార్థించలేదు అను నేరారోపణ నిన్ను బాధిస్తుంది. అవిశ్వాసం ఆవరించను గనుక ప్రార్థనా జీవితంను క్రమపరచండి. అప్పుడు మీరు విజయ మార్గంలో సాగుతారని నేను ప్రభుపేట తెలియపరుస్తున్నాను. నీటి ఓట నుండి నీరు ఉబుచున్న ప్రకారం మీ హృదయంలో నుండి ప్రార్థన ఆత్మ పొంగి పొరులును. అప్పుడు మీరు శ్రేష్టమైన ప్రార్థనా వీరులుగా ఉండగలరని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎడతెక్క దేవాదేవుడికి ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును ఆ దేవాదేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ మీరు ప్రార్థించండి. మీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడే. ఈ కల్వరి ఉపవాస ప్రార్థనలో కల్వరి కార్యాభివృద్ధి నుండి పొందండి. కల్వరిగిరిలో కార్చిన విలువైన అమూల్యమైన రక్తం చేత మీరందరూ కడగబడాలి. యేసు రక్తం చేత మీ కుటుంబానికి జయం కలగాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది కనుక ఆ కల్వరి గోల్కొతా రక్తాన్ని మనందరం కూడా ఇప్పుడే ఆశీర్వాదం పొందాం. కల్వరి కార్యాభివృద్ధి మనం పొందాం. కల్వరి గోల్కొతా రక్తం ద్వారా మనం జయం పొందాం. ప్రభు కృప మీతో నిత్యముండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ సర్వాధికారమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ కుమారుడు యేసునామములో ప్రార్థిస్తున్నాం. దేవా, మా జీవితాలు ధన్యం చేయండి. ఎల్లప్పుడూ మేము ప్రార్థించడానికి, మెలకుగా ఉండి ప్రార్థించడానికి, ఎడతెక్క మేము ప్రార్థించడానికి మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి, సిద్ధపరచండి, ఆయుధపరచండి. మీ కృపాక్షాలు మీ పిల్లలను మాకు అందరికి దయచేసి మాకు అందరికీ జయ విజయం దయచేయమని నా ప్రభును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.